హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఎస్వి ఎలక్ట్రానిక్ తెలుగు. వీగార్డ్ గ్లాడ్ మోడల్ 10 లీటరు గీజరు బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, మనం చెక్ చేస్తే ఫేస్కు న్యూట్రల్ పెట్టి ఎర్తింగ్ పెట్టి చూస్తే బాడీ షాట్ అయితే మనకు రావడం జరుగుతుంది. ఈ విధంగా వస్తే ఫిల్మెంట్ పోయే అవకాశం ఉంటుంది. ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. నేను ఫిల్మెంట్ అయితే మార్చడం జరుగుతుంది. వీడియో అనేది స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ అయితే మనం గీజర్ అయితే ఓపెన్ చేసుకుందాం. చూడండి, పైన 4 స్క్రూలు అయితే ఉన్నాయి కదా. ఓపెన్ చేసినాక ఈ పైన క్యాప్ అయితే తీసుకున్నాక లోపల ఈ థర్మోస్టాట్ యొక్క కనెక్షన్స్ అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి థర్మోస్టాట్ యొక్క లోపల పుల్లలు ఉంటాయి కదా, అవి కూడా బయటికి తీసేసుకుందాం. తీసేసుకొని 2 హీటింగ్ ఫిల్మెంట్ కనెక్షన్స్ ఉన్నాయి కదా, అవి అయితే మనం రిమూవ్ చేసేసుకుందాం. రిమూవ్ చేసేసుకొని సపరేట్ చేసుకొని ఫిల్మెంట్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం. నెక్స్ట్ మనం సిరీస్ అనేది పెట్టుకొని ఓన్లీ ఫిల్మెంట్ వరకు చెక్ చేస్తే బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి, ఫిల్మెంట్ పెడితే ఇది మళ్ళీ బాడీ పెడితే కూడా బాడీ షాట్ అయితే రావడం జరుగుతుంది. ఈ ఫిల్మెంట్ అయితే పోవడం జరిగింది. ఈ 2 పట్టీల మీదనే హీటింగ్ ఎలిమెంట్ అయితే మనకు ఆగడం జరిగింది. ఈ 2 పట్టీల నుంచి పైన 2 స్క్రూలు ఓపెన్ చేస్తే మనకు ఫిల్మెంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ హీటింగ్ ఎలిమెంట్ పైన పట్టీలు తీసినాక చూడండి లోపల పడిపోయింది. దీన్ని అయితే మనం బయట తీయడం జరుగుతుంది. దీన్ని తీసేటప్పుడు వన్ సైడ్ అయితే క్రాస్ ఈ విధంగా పెట్టుకొని తీస్తే హీటింగ్ ఎలిమెంట్ అయితే బయటకు వచ్చేస్తుంది. చూడండి, ఈ విధంగా హీటింగ్ ఎలిమెంట్ తీసినాక చూడండి మొత్తం బాడీ షాట్ అయింది. లోపల పగిలిపోయింది, ఓవర్గా హీట్ అయిపోయి. ట్యాంక్ లోపల కూడా చూస్తే ఫ్లోరిడ్ అయితే ఉండడం జరిగింది. దీన్ని నీట్గా క్లీన్ చేసుకొని మళ్ళీ యాస్టేజ్గా అయితే మనం ఫిట్ చేసుకోవాలి. ఇలా రెస్ట్ ఉండడం వల్ల మనకేంటంటే వాటర్ కూడా చాలా లేట్గా హీట్ అవుతూ ఉంటాయి. చూడండి, కనెక్షన్స్ అన్నీ అయితే మనం తీసేసుకొని దీన్ని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, కొత్తది పాతది అయితే మనకు కింద బేస్ అనేది కరెక్ట్ ఉంది చూసుకోవాలి. మనకు ఫిట్టింగ్ సెక్షన్ కాడ చుట్టూ కరెక్ట్గా ఫిక్స్ అవుతుందో లేదో చూసుకోవాలి. మనకు చూడండి, ఈ రాడ్ అయితే చాలా ఎక్కువ ఉంది. మనం ట్యాంక్ లోపల పెడితే కింద దానికి తాకుతుంది, కరెక్ట్ ఫిక్స్ కావట్లేదు. మనకు ట్యాంక్ యొక్క కెపాసిటీ చిన్నది కాబట్టి ఎక్స్ట్రా థర్మోస్టాటర్ యొక్క పుల్ల ఉంది కదా, అది అనేది కింద ట్యాంక్ అయితే తాకడం జరుగుతుంది. దీన్ని అయితే మనం కొంచెం కట్ చేసి వెల్డింగ్ అయితే పెట్టడం జరుగుతుంది. ఇంతవరకు అయితే కట్ చేయడం జరుగుతుంది. కట్ చేసి అయితే మనం గ్యాస్ వెల్డింగ్ అయితే నీట్గా పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పెట్టేయడం జరిగింది. దీని యొక్క ఎడ్జ్ అనేది కొత్తలు కట్ చేసి దీనిపైన ఈ విధంగా దగ్గరికి ప్రెస్సింగ్ చేసి ఇది చూడండి, ఇది కట్ చేసినది. ఈ విధంగా గ్యాస్ వెల్డింగ్ అయితే మనం చేయడం జరిగింది, సెట్ చేయడం జరిగింది. చూడండి, వెల్డింగ్ అయితే పర్ఫెక్ట్గా పట్టింది. నెక్స్ట్ మనం తెచ్చి గీజర్ లోపల పెట్టుకుంటే కరెక్ట్గా ఫిక్స్ అయిపోయింది. వెల్డింగ్ పెట్టాం కదా, ఎక్స్ట్రా ఎంత ఉంది ఇది కట్ చేసి దీనికి అయితే వెల్డింగ్ పెట్టడం జరిగింది. దాదాపు 2 ఇంచులు అయితే కట్ చేయడం జరిగింది. ట్యాంక్ లోపల పెట్టుకున్నప్పుడు ఈ విధంగా క్రాస్ పెట్టుకుంటే లోపల ఫస్ట్ అయితే ఫిల్మెంట్ అయితే అందులో ఫిక్స్ చేసి అందులో పెట్టేసేయాలి. ఫస్ట్ ఈ విధంగా పెట్టినాక లోపల హీటింగ్ ఎలిమెంట్ అయితే ఉల్టా తిప్పేసుకొని ఈ విధంగా పట్టుకొని పైనుంచి క్లాంపులు అయితే ఈ విధంగా ఫిట్ చేసుకోవాలి. మనకు 2 నట్లు ఉంటాయి కదా, ఫస్ట్ తీసిన క్లాంపులు ఉన్నాయి కదా, వాటి పెట్టేసి అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ క్లాంప్ ఒక సైడ్ పెట్టుకొని ఒక నట్ అయితే ఎక్కించుకోవాలి. ఈ క్లాంపులు పెట్టినాక వీళ్ళంత వరకు అయితే ఫుల్ టైట్ చేసుకోవాలి. ఏమైనా లూజ్ ఉంటే సైడ్కు వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటుంది. మరీ బాగా టైట్ అయితే ఇక్కడ నట్లు స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీడియం టైట్ అయితే మనం వేసుకోవాలి. వీలైనంత వరకు అయితే ఫుల్ టైట్ వేసుకోవాలి. చూడండి, ఫుల్ టైట్ అయిపోయినాయి 2 క్లాంప్ల కాడ. నెక్స్ట్ మనం థర్మోస్టాటరు ఇక్కడ ఫిట్ చేసుకొని దీని పక్కన ఎర్తింగ్ కూడా ఫిట్ చేసుకోవాలి. మెయిన్గా వచ్చేసి ఎర్తింగ్ అయితే కంపల్సరీ ఫిట్ చేసుకోవాలి. మనకు బాడీ షాట్ ఏమైనా ఉందా కానీ బయటనే మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి థర్మోస్టాటర్ యొక్క మనం ఇందాక కట్ చేసాం కదా, అందులో వచ్చేసి థర్మోస్టాటర్ యొక్క హీటింగ్ పుల్లలు అయితే అందులో కంపల్సరీ పెట్టుకొని థర్మోస్టాటర్ కనెక్షన్స్ కూడా ఇచ్చేసుకోవాలి. మనం వైరింగ్ కనెక్షన్ ఏ విధంగా తీసామో అదే విధంగా యాక్సెస్గా పెట్టుకోవాలి. ఈ హీటింగ్ ఎలిమెంట్కు స్క్రూ సిస్టమ్ కాకుండా క్లిప్ సిస్టమ్ అయితే రావడం జరిగింది. వీటికి 2 సైడ్ల ఈ విధంగా లైట్గా మనమైతే ఆకరాయితోటి కొంచెం సన్నగా చేసి ఆ క్లిప్కి అయితే గట్టిగా ప్రెస్ చేస్తే అందులో లాగ్ అవడం జరుగుతుంది. చూడండి,
నోస్ ప్లేట్ తోటి క్లిప్లు అయితే లాక్ చేయడం జరిగింది. 2 సైడ్ల హీటింగ్ ఫిల్మెంట్‌కి అయితే కంపల్సరీ రెండిటికి ఈ విధంగా ఆకరాయి కట్టుకొని క్లిప్ అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. క్లిప్స్ ఎప్పుడైనా లూజ్ కనెక్షన్ లేకుండా చూసుకోవాలి. లూజ్ కనెక్షన్ ఉంటే స్పార్క్ వచ్చి మళ్ళీ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంటది. వీలైనంత వరకు గట్టిగా లాక్‌లు ప్రెస్సింగ్ చేసుకోవాలి. క్లిప్‌ల కాడ చూడండి కరెక్ట్ లాక్ అయిపోయినాయి. వీటికైతే క్లిప్స్ రావడం జరిగింది. వాటినే మనం లైట్‌గా ఆకరాయితోటి కొట్టి వాటిని క్లిప్పులు సెట్ చేయడం జరిగింది. చూడండి మనం పైన ఆల్టరేషన్ చేపించాం కదా, కట్ చేపించాం కదా దాన్ని. ఎక్కడైనా వాటర్ లీకేజ్ ఉందన్నది ఒకసారి వాటర్ అయితే ట్యాంక్‌లోకి పట్టి చూస్తే ఎలాంటి వాటర్ లీక్ అయితే మనకు రావట్లేదు. మన థర్మోస్టాట్ పెట్టే పుల్లల కాడ మనం వెల్లింగ్ పెట్టించాం కదా, ఆ నుంచి అయినా లీక్ అవుతుందని కూడా చూస్తే ఎలాంటి లీక్ అయితే లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సేమ్ యాజ్ టీజ్‌గా మనం గీజర్ అయితే ఫిట్ చేయడం జరిగింది. మనం ఏ విధంగా ఓపెన్ చేసామో అదే విధంగా కనెక్షన్స్‌ను ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మళ్ళొకసారి అయితే మనం ప్లగ్ పెట్టుకొని సిరీస్ కూడా ఒకసారి చూసుకుందాం. సిరీస్ చూసుకుంటే మనకు ఫేస్ నుండలు చూసుకొని ఎర్తింగ్ పెట్టుకుంటే ఎలాంటి బాడీ షేడ్ అయితే మనకి ఇప్పుడు రావట్లేదు. పర్ఫెక్ట్‌గా ఉంది. ఈ విధంగా చెక్ చేసుకున్నాక ఒకసారి డైరెక్ట్ కూడా ఆన్ చేసి చూసుకుందాం. ప్లగ్ అనేది మనకు డైరెక్ట్ ఆన్ చేస్తే ఇక్కడ రెడ్, గ్రీన్ లైట్ అయితే రావడం జరుగుతుంది. చూడండి గీజర్ అయితే పర్ఫెక్ట్‌గా మనం ఫిట్టింగ్ చేయడం జరిగింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.